అది శుభలక్ష్మి అంటే. మీ సంగతి తర్వాత చెప్తాను. ఏంటి? మా సంగతి తర్వాత చెప్తావా? ఏంటి నువ్వు చెప్పేది? మర్యాదగా వెళ్ళు. అమృత, వామ్మో, ఆ టాకింగ్ ఏంటి, ఆ అటాకింగ్ ఏంటి? సుకుమారిని ఉతికారేసావు. నువ్వు ఇలా మాట్లాడతావని నేను ఊహించలేదు. అసలు ఇంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చిందే? వికాస్. వికాసా? అవును, తనిప్పుడు పూర్తిగా మారిపోయాడు. నన్ను ప్రాణంలో ప్రాణంగా చూసుకుంటున్నాడు. నాకు అండగా వికాస్ ఫ్యామిలీ ఉంది. మా అమ్మా నాన్న సమస్య తప్ప నాకు వేరే సమస్య లేదు శుభలక్ష్మి. పోనీలే, నీ లైఫ్ సెటిల్ అయింది, చాలా సంతోషం. నీ పెళ్ళయ్యేంత వరకు నేను నీకు సపోర్ట్గా ఉంటాను. థ్యాంక్స్ అమృత. సుబ్బు, నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు సపోర్ట్గా ఉన్నావు. నా పెళ్లి విషయంలో చాలా హెల్ప్ చేశావు. అదే పని ఇప్పుడు నేను చేశాను, అంతే. అవును, మనం ఇలాంటి జలక్కిస్తే రివర్స్లో రాదు కదా? ఇలా ఇవ్వడమే కరెక్ట్, లేకపోతే పెళ్లి కొప్పుకోదు. పద వెళ్దాం. ఉమ్. బాబు, బాబు, ఏంటండి? ఇక్కడ జాతకాలు చెప్పే కోయిదవరం అని కనిపించాడా? లేదండి, కనిపించలేదు. జాతకాలు చెప్పుకొని బ్రతికే అడ్రస్లే నా కోయిదొరగాన్ని ఎక్కడని వెతకాలి? అంబ బలుకు, జగదంబ బలుకు, కంచి కామాక్షి బలుకు, మధుర మీనాక్షి బలుకు, పెదవాడ కనకదుర్గమ్మ బలుకు, కుర్రో కుర్రు. వెతక్క తప్పదు. మన సుబ్బలక్ష్మి రిమోట్ కంట్రోల్ వాడి చేతిలో ఉంది. ఆ కంట్రోల్ని మన చేతిలో పెట్టుకోవాలంటే ఈ కోయిదొరగాన్ని ఎతకాలి. అప్పుడు సుబ్బలక్ష్మిని నేను పెళ్లి చేసుకోవడానికి ఈజీ అవుతుంది. జరిగింది చెబుతాం, జరగబోయేది చెబుతాం, జరుగుతున్నది చెబుతాం. కుర్రో కుర్రు. అంబ బలుకు, జగదంబ బలుకు, కంచి కామాక్షి బలుకు, మధుర మీనాక్షి బలుకు. పండంటి నీ జీవితంలో పాపాలు మాత్రమే కనిపిస్తున్నాయి. పరులు సొమ్ము తిని పాపాలు మాత్రమే మూటగట్టుకుంటున్నావు. అందని ఆడదాని కోసం ఆలోచించి అడుగుపెట్టిపోతున్నావు. బాధ్యత లేక భ్రష్టు పట్టిపోతున్నావు. కుర్రో కుర్రు. మనది కానిది ఎప్పటికీ మనకు దొరకదు. దొరికిన దానితో సంతృప్తి చెందటం మంచిది. పనికిరాని పనులు ఆపి మంచి పని చూసుకో, అంతా మంచిగా జరుగుతుంది. కుర్రో కుర్రు. ఈ విధవ నా జాతకం చెప్తున్నాడా, వాడికి చెప్తున్నాడా? సేమ్ నాకు చెప్తున్నట్టే ఉంది. అది నీ జాతకం. కుర్రో కుర్రు. మంచిదండి. లచ్చో లచ్చమక్క. కుర్రో కుర్రో. ఎవరది? జాతకం చూపించుకోవాలంటే చేయి చూపించాలి. ఇలా చేయి పట్టుకొని లాక్కూడదు. నేను సుబ్బలక్ష్మి బావనే. అర్థమైంది. నీ పేరు అవతార్ కదూ? నా పేరు నీకెలా తెలుసు? నీ అవతారం చూసి అవతార్ అనుకున్నానులే. చెప్పు, నీ జాతకం చెప్పమంటావా? నా జాతకం తెలుసుకోవడం నీ వల్ల కాదు గానీ సుబ్బలక్ష్మి జాతకాన్ని కొంచెం మార్చి చెప్పాలి.
సుబ్బలక్ష్మికి జాతకాలంటే పిచ్చి, నాకు సుబ్బలక్ష్మి అంటే పిచ్చి. వెంగయ్యకి ఆ సుబ్బలక్ష్మి అంటే పిచ్చి. మధ్యలో ఆ వెంగయ్యతో నాకు పిచ్చెక్కిపోతుంది. అందుకే సుబ్బలక్ష్మిని చేసుకునేది వెంగయ్య కాదు, అవతారని జాతకం మార్చి చెప్పాలి. చెప్పకపోతే చెబితే బోలెడు డబ్బులు ఇస్తాను. చెప్పకపోతే ఈ అవతార్ ఏది ఊరికే చేయడు, ఉపయోగం ఉంటేనే చేస్తాడు. అర్థం చేసుకో. చేసుకోకపోతే కోయిదరా, అరవకు. అరిచావంటే అంబ పలుకుద్ది, నీ పంబ రేగుద్ది. కుర్రో కుర్రు. చూడు అవతార్, నీది వృధా ప్రయాస. శుభలక్ష్మి ఎప్పటికీ నీది కాదు. ఒక్క గ్రహం కూడా నీకు అనుకూలంగా లేదు. నువ్వు అనుకున్నట్టు ఏదీ జరగదు. ఏ కోయిదరా, నిన్ను నన్నేమీ చెయ్యలేవు. కోయిదరా, ఈ అవతార్ గురించి నీకింకా పూర్తిగా తెలీదు. తెలుసు. నీ పుట్టుక దగ్గర నుంచి నీ గురించి అన్నీ తెలుసు. ఏంటి తెలిసేది? కుర్రో కుర్రు అండం తప్ప ఇంకేంటి తెలిసేది? ఓహో, అయితే విను. కుర్రో కుర్రు. నువ్వు అమావాస్య రోజు పుట్టావు. చిన్నప్పుడే దొంగతనాలకి అలవాటు పడ్డావు. బాల నేరస్తుడివి. ఊహ తెలిసిన తర్వాత గొలుసులు దొంగతనం చేశావు. అల్లరి చిల్లరగా పనికిరాని వెధవలా రోడ్ల మీద తిరిగావు. చివరికి డబ్బు కోసం మర్డర్ కూడా చేశావు. 2 సార్లు జైలు నుంచి తప్పించుకున్నావు. కోయిదరా, నిన్నటిదాకా వైజాగ్ సెంట్రల్ జైల్లో చెప్పకూడదు తిన్నావు. వైజాగులో, బస్సుల్లో, బస్టాండుల్లో, సినిమా హాల్లో, గోడలపైన ఎక్కడ చూసినా నీ ఫోటోలే. నువ్వు మోస్ట్ వాంటెడ్ దొంగవి. నీ సంగతి నాకు బాగా తెలుసు. అమ్మో కోయిదరా, ఇంకా ఆపు. ఆపన్. ఫ్లోలో వచ్చింది ఫాలో అయిపోవడమే. కుర్రో కుర్రు. ఉన్నదున్నట్టుగా సీసీ కెమెరాలో చూసినట్టు అంత ఖచ్చితంగా ఎలా చెప్పావు కోయిదరా? సీసీ కెమెరా కాదురా డింబక, నాది బీసీ కెమెరా, అంటే బ్రహ్మంగారి కెమెరా. కోయిదరా, నా కెమెరాని కాసేపు క్లోజ్ చేయకపోతే నీ బీసీ కెమెరా నా జీవితాన్ని భ్రష్టు పెట్టించేటట్టుంది. అలా రా దారికి. నేను మారిపోయాను కోయిదరా, మంచివాణ్ణయ్యాను. నువ్వు చెప్పిందంతా నా గత జీవితం. ఇప్పుడు సుబ్బలక్ష్మితోనే నా జీవితం. అది చెప్పడానికే వచ్చాను. లాభం లేదు నాయన, ఈ రోడ్డు క్లోజ్ చేశారు. నీకు దారి లేదు. శుభలక్ష్మి మాత్రం నీ దారికి అస్సలు రాదు. అలా అంటే ఎలా కోయిదరా? సుబ్బలక్ష్మి నా మరదలు, నేనే పెళ్లి చేసుకుంటాను. అది ఈ జన్మలో జరగదు. నువ్వు సహకరిస్తే జరుగుతుంది కోయిదరా. వ్యర్థ ప్రయత్నం ఆపి వెనక్కి వెళ్ళిపో. వెనక్కి వెళ్ళిపోవడాలు, పైకి వెళ్ళిపోవడాలు, పక్కకి వెళ్ళిపోవడాలు ఉండవు కోయిదరా. అయ్యో, ఇదేంటి? నేను ఉన్నట్టుండే ఆకాశం పైకి వెళ్ళిపోతున్నాను. ఆకాశంలోకి వెళ్ళడం కాదు, నువ్వు శుభలక్ష్మి లవరు భుజాల మీద ఉన్నావు. దించు దించు. ఏయ్, ఎవరు నువ్వు? సుబ్బలక్ష్మి లవ్వర్ని. పేరు కర్రి వెంగయ్య, సన్ ఆఫ్ కర్రి చెంగయ్య. పోయిదరు చెప్తే నీకు అర్థం కాలేదా? ఇక్కడ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. లోకల్ మాసమ్మ. నువ్వు మాస్ అయితే నేను ఓరమాస్. సుబ్బలక్ష్మి నా లవ్వర్. సుబ్బలక్ష్మి నా మరదలు. సుబ్బలక్ష్మి నా భార్య. కాదు, నా భార్య. నా ప్రేమ పవర్ ఏంటో కోయిదోర చెప్పాడు. అర్థం కాలేదా? నా హిస్టరీ మొత్తం చెప్పాడు. నీకు అర్థం కాలేదా? కోయిదోరా, కోయిదరా, నేను చెప్పవలసింది చెప్పాను. ఆ తరువాత మీరు తేల్చుకోవాలి. కుర్రో కుర్రో. అమ్మా
ఒళ్ళు హూనమైపోయింది. అమ్మా ఈ ఎముకలు ఇరిగిపోయా. రే అవతార్, సుబ్బలక్ష్మి ఎప్పటికైనా నాదే. ఏ వెంగే, ఎప్పటికైనా సుబ్బలక్ష్మి నాదే. సరే చూసుకుందాం. సరే చూసుకుందాం. బాయ్. ఏ, అమృత, నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఒరే వికాస్, ఏమైంది నీకు? ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నా నిర్ణయం ఇదే. హాయ్ రేణు, హౌ ఆర్ యూ? వెరీ 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 బ్యాడ్. ఎందుకు? అసలేంటి వికాస్, నీకేమైంది? నాకా? ఏమైంది? నథింగ్. ఒకసారి ఆంటీకి ఫోన్ ఇవ్వు. ఎందుకు? ముందు ఇవ్వు. అమ్మ లేదు. సరే అంకుల్కి ఇవ్వు. ఇంట్లో ఎవ్వరు లేరు రేణు. అసలు నువ్వు ఎక్కడున్నావు? బయటన్నాను రేణు. బయట ఎక్కడా? బయట అంటే ఇంటి ముందు లాన్లో ఉన్నాను అని. వికాస్, నీ మీద నాకు చాలా అనుమానంగా ఉంది. రేణు, ఏమైంది? ఏమైందా? మన ప్రేమకు డాడీని ఒప్పించాను, ఫోన్ చేయలేదు. పెళ్లికి ఒప్పించి మీ ఇంటికి పంపించాను, ఫోన్ చేయలేదు. నీతో హ్యాపీగా మాట్లాడదాం అనుకున్నాను, ఫోన్ చేయవే. నాకు ఇక్కడ పిచ్చి ఎక్కుతుంది. ఇక్కడ అమృతను ఎలా చంపాలా అని ఆలోచిస్తుంటే నాకు పిచ్చెక్కిపోతోంది. వికాస్, ఏంటి మాట్లాడవు? వాట్ హ్యాపెండ్? ఏమైంది నీకు? రేణు, అది నేను ఒక ముఖ్యమైన ప్లాన్లో ఉన్నాను. ప్లానా? ప్లాన్ ఏంటి? ప్లాన్ కాదు, ముఖ్యమైన పనిలో ఉన్నాను. మరి ప్లాన్లో ఉన్నానన్నావు? నేను పని అన్నాను, నీకు ప్లాన్ అని వినిపించుంటుంది. అదంతా నాకు తెలీదు. ఇప్పుడు నువ్వు అర్జెంటుగా బయలుదేరి ఢిల్లీకి వచ్చేయ్. వికాస్, ఏంటి మాట్లాడు?
నువ్వు ఢిల్లీకి వస్తున్నావు అంతే. బాయ్. నేను ఇక్కడ స్కెచ్లో ఉన్నానమ్మా. ఢిల్లీ ఎలా వస్తాను? చెప్పు, బయలుదేరుతున్నావు కదా? రేణు ప్లీజ్, నేను ఇక్కడ ఒక ముఖ్యమైన పనిలో ఉన్నాను. నాకంటే ముఖ్యమైన పనా? చీచి, ఎంత ముఖ్యమైన పనైనా నీ తర్వాతే మిగతావన్నీ. అసలేంటా పని చెప్పు, డాడీతో మాట్లాడి చేయిస్తాను. రేణు, అది నా ఫ్రెండ్ పర్సనల్ పని, లవ్ అఫేర్. ఓ అదా సంగతి. మరి ఆ విషయం చెప్తే నేను అర్థం చేసుకుంటాను కదా. సారీ రేణు. నో ప్రాబ్లం, నువ్వు రావద్దు, నేనే వస్తాను. ఢిల్లీ నుంచి ఇప్పుడే బయలుదేరుతాను, సరేనా? ఆంటీ, అంకుల్ అలాగే తాతయ్యతో మాట్లాడి చాలా రోజులైంది. అర్జెంటుగా వచ్చి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలి. ఏ రేణు, నువ్వు ఇక్కడికి వస్తే డిసప్పాయింట్ అవుతావు. ఎందుకు? నేను నీతో టైం స్పెండ్ చేయలేను, ఆ పని మీద తిరుగుతుంటాను కదా. వికాస్, లవ్ అఫేర్ నీ ఫ్రెండ్దా లేక నీదా? నేను లేను కదా అని ఈ గ్యాప్లో ఇంకో గర్ల్ ఫ్రెండ్ని చూసుకున్నావా? అవును, ఇంకొక గర్ల్ ఫ్రెండ్ని చూసుకున్నాను, అవుట్ హౌస్లో ఉంది. తను వదిలి నీ దగ్గర రావాలంటే కొంచెం కష్టంగా ఉంది. ఏంటి నవ్వుతున్నావు? నీ మొహానికి ఇంకో గర్ల్ ఫ్రెండా? ఏ నమ్మవా? ఎందుకు నమ్మను? నమ్ముతాను. మా సెక్యూరిటీ దగ్గర లైసెన్స్డ్ గన్ ఉంది. అది ఫుల్ గా లోడ్ చేసుకుని వచ్చి నిన్ను నీ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరిని కలిపి షూట్ చేస్తాను. తర్వాత నేను షూట్ చేసుకుంటాను. ఏ రేణు, నేనేదో సరదాగా అన్నాను, ఎందుకంత సీరియస్ అయిపోతావు? ఎందుకంటే నువ్వంటే ప్రేమ, నీ మాటలంటే పిచ్చి. 24 గంటలు నువ్వు నా ఎదురుగానే ఉండాలన్నంత పిచ్చి. నువ్వు నన్ను తప్ప ఇంకెవ్వరిని ప్రేమించకూడదు, మాట్లాడకూడదు, కన్నెత్తి చూడకూడదు. పిచ్చి 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 పిచ్చి. ఓకే ఓకే ఓకే, నా మీద నీకెంత ప్రేమ ఉందో తెలుసుకుందామని సరదాగా గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పాను. సరే, నా ఫ్రెండ్ లవ్ స్టోరీని సెట్ చేసే పని ఇంకొకరికి అప్ చెప్తాను, నువ్వు వచ్చేరేను. వద్దులే వికాస్, పాపం ప్రేమికులు కలిపే పని అంటే ఎంతో పవిత్రమైంది. అలాంటి పని నీలాంటి మంచి ప్రేమికుడు మాత్రమే చేయగలడు. నేను నిన్ను డిస్టర్బ్ చేయను, సరేనా? కానీ డాడీ మన ప్రేమను ఒప్పుకున్నాక నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఆ సంతోషం నీలో కూడా చూడాలనుంది, నీతో మాట్లాడాలనుంది. నీ పని అయిన వెంటనే నువ్వు ఢిల్లీ వచ్చేయాలి. లేకపోతే నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎప్పుడైనా ఏ క్షణమైనా మీ ఇంటికి వచ్చుంటాను. ఏ రేణు, నాకు చెప్పకుండా హైదరాబాద్ మాత్రం రావద్దు ప్లీజ్, సరేనా? అలాగే. బాయ్. వికాస్, ఏంటి? ఐ లవ్ యూ. ఐ టూ లవ్ యూ. బాయ్. బాయ్. రేణుక ఏ క్షణంలో ఎప్పుడొస్తుందో తెలియదు. అమృతకి ఈరోజే స్కెచ్ వేయాలి. హాయ్ అమృత. హాయ్. ఏం చేస్తున్నావు? ఏమీ లేదు. అమృత, అర్జెంటుగా మనం చోటుకి వెళ్ళాలి. నేను గుడికి వెళ్దాం అనుకుంటున్నాను. గుడికి అంటే దేవుని దగ్గరికి కదా? దేవుని దగ్గరికి అయితే నేను తీసుకెళ్తాను, పద. అలాగే. ఆ తర్వాత ఎక్కడికి? ఇప్పుడు చెప్పను, నాతో వస్తే అన్ని విషయాలు నీకే తెలుస్తాయి. ట్రస్ట్ మీ. అలాగే. సరే, త్వరగా తాళం తీసుకున్నా.